విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కోర్మన్నపాలెం కోడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి గతంలో తాను ప్రకటించిన మాదిరిగా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం చెప్పే కళ్ళబుల్లి మాటల్లో ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కార్మికులను మభ్యపెట్టి ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలి అని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలుస్తామన్న కూటమి నేతల మాటలు నీటి మూటలు అయ్యాయని ధ్వజమెత్తారు. ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. షర్మిల రాక దృష్ట్యా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో నిరసన దీక్ష శిబిరం హోరెత్తింది. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాయకు చేరు వచ్చిన ప్రతి అన్నకి, ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండాలి అని అదే రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి దాన్ని అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికేనంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే విశాఖపట్నం స్టీల్ కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీల అదానికో జిందాల్కో అమ్మాలని కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజుకి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ₹1 కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ₹1 కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ₹1 కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. మరి ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే
అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికీ 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిషన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేరు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎక్కడి న్యాయమని అడుగుతున్నా. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము ఇక్కడ, మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ, మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకుడు చాటులో ఉన్నది గుండెనా బండనా?